వెల్కమ్ టు మెగానన్ టీవీ బర్నింగ్ టాపిక్. రష్యా చమురు కొనుగోలు చేస్తున్నందుకు భారత్పై ట్రంప్ సుంకాలు విధిస్తున్న వేళ పుతిన్ భారత్లో పర్యటించనున్నారు. రష్యా ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి రష్యాను దాటి పుతిన్ చాలా అరుదుగా బయటి దేశాల పర్యటనకు వెళ్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు భారత్కు వస్తుండటం గమనార్హం. భారత్ రష్యా మధ్య వ్యూహాత్మక సంబంధాలు బలోపేతమవుతున్న వేళ పుతిన్ భారత పర్యటన ఆసక్తికరంగా మారింది. ప్రపంచ భద్రతకు కొత్త రూపం పుతిన్ భారత్ పర్యటన. అంతర్జాతీయంగా దీని ప్రాధాన్యమేంటి? భారత్ రష్యాల మధ్య పాత స్నేహం. పుతిన్ భారత పర్యటనపై ట్రంప్ ఎలా స్పందిస్తారు? భారత్ రష్యా మధ్య సంబంధాలు మరింత బలోపేతమయ్యే దిశగా అడుగులు పడుతున్నాయి. ఎట్టకేలకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత పర్యటన ఖరారైంది. ఈ నెల 4-5వ తేదీల్లో 23వ భారత రష్యా వార్షిక శిఖరాగ్ర సమావేశం కోసం పుతిన్ భారత్లో పర్యటించనున్నట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికారికంగా ప్రకటన చేసింది. ఈ పర్యటనలో భాగంగా పుతిన్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో చర్చలు జరపనున్నారు. అదే సమయంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇచ్చే విందులో పాల్గొనున్నారు. ఇటీవలి కాలంలో రష్యా చమురు కొనుగోళ్లపై అమెరికా భారత్పై ఆంక్షలు విధించడం, ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక సంబంధాలు మరింత బలోపేతమవుతున్న సమయంలో పుతిన్ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. భారత్ రష్యా వార్షిక శిఖరాగ్ర సమావేశానికి వ్లాదిమిర్ పుతిన్ ఢిల్లీ రావడం 2021 తర్వాత ఇదే మొదటిసారి. భారత్ రష్యా మధ్య విశిష్ట వ్యూహాత్మక భాగస్వామ్యం ఉంది. అనేక కీలక సందర్భాల్లో రెండు దేశాలు ఒకదానికొకటి అండగా నిలిచాయి. పుతిన్ పర్యటనలో భారత్ రష్యా మధ్య అదనంగా S-400 సిస్టమ్స్, సుఖోయ్ 57 యుద్ధ విమానాల కోసం రక్షణ ఒప్పందాలపై చర్చలను ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉంది. అమెరికా ఆంక్షల నేపథ్యంలో ఇంధన రంగంలో సహకారంపై కూడా చర్చలు జరగవచ్చు. అణుశక్తి, సాంకేతికత, వ్యాపార రంగాల్లో భారత్ రష్యా మధ్య ద్వైపాక్షిక సంబంధాలను సమీక్షించుకోవడానికి పుతిన్ టూర్ ఒక అవకాశాన్ని అందిస్తుంది. పుతిన్ పర్యటన భారత్ వ్యూహాత్మక స్వయం ప్రతిపత్తికి కూడా నిదర్శనంగా నిలుస్తుంది. ఉక్రెయిన్ సంక్షోభంలో రష్యాను ఒంటరి చేయాలనుకున్న పాశ్చాత్య దేశాల ఒత్తిడిని భారత్ ప్రతిఘటించింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత్పై భారీ సుంకాలు, ఆంక్షలు విధించారు. ఇది భారత్ అమెరికా మధ్య సంబంధాలను ప్రభావితం చేసింది. పుతిన్ పర్యటన భారతదేశం రష్యా మధ్య రక్షణ సంబంధాలను మరింత బలోపేతం చేయగలదని, ప్రపంచ భద్రతకు కొత్త రూపాన్ని ఇవ్వగలదని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇటీవల జరిగిన ఆపరేషన్ సింధూర్లో రష్యా దగ్గర తీసుకున్న ఆయుధాలు, ముఖ్యంగా S-400 భారత విషయంలో కీలక పాత్ర పోషించాయి. అత్యంత అధునాతనమైన Su-57 యుద్ధ విమానాల గురించి కూడా చాలా చర్చలు జరుగుతున్నాయి. రెండు దేశాలు చారిత్రాత్మకంగా మిత్ర దేశాలే కాకుండా అణుశక్తి వంటి అనేక రంగాలలో కొత్త భాగస్వామ్యాల వైపు కూడా ముందడుగు వేస్తున్నాయి. యుక్రెయిన్పై రష్యా దాడికి ముందు భారత్ రష్యా రెండు అగ్రనాయకుల వార్షిక శిఖరాగ్ర సమావేశాలు నిర్వహించాయి. యుక్రెయిన్ యుద్ధంలో అణ్వాయుధాలను ఉపయోగిస్తామని పుతిన్ బెదిరించిన తర్వాత భారత అగ్రనాయకత్వం డిసెంబరు 2022లో పుతిన్తో సమావేశం కాలేదని ఉన్నత వర్గాలను ఉటంకిస్తూ బ్లూంబెర్గ్ రిపోర్ట్ తెలిపింది. గత ఏడాది అక్టోబర్ 2024లో రష్యా బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సుకు ఆతిథ్యమిచ్చింది. ఆ సమయంలో పుతిన్, మోదీ సమావేశమయ్యారు. యుక్రెయిన్ యుద్ధం ప్రారంభమైన తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జూలై 2024లో తొలిసారి రష్యా వెళ్లారు. ఆ సమయంలో కూడా ఇద్దరు నాయకులు కలుసుకున్నారు. నరేంద్ర మోదీ 3వ పదవీ కాలంలో చేసిన తొలి ద్వైపాక్షిక పర్యటన కూడా ఇదే. కియేవ్లోని పిల్లల ఆసుపత్రిపై రష్యా క్షిపణి దాడి తర్వాత అంతర్జాతీయంగా నిరసనలు వ్యక్తమవుతున్న తరుణంలో మోదీ, పుతిన్లు కలిశారు. ఆ సమావేశంలో మోదీని కౌగిలించుకున్న పుతిన్ భారత్ ప్రధానిని తన స్నేహితుడిగా అభివర్ణించారు. ప్రచ్ఛన్న యుద్ధకాలం నుంచి భారత్ రష్యా మధ్య సన్నిహిత సంబంధాలున్నాయి. ఆ దేశపు ఆయుధాలను ఎక్కువగా కొనే దేశాలలో భారత్ ఒకటి. యుక్రెయిన్ యుద్ధం తర్వాత అమెరికా, దాని మిత్ర దేశాలు రష్యా ముడి చమురుపై ఆంక్షలు విధించినప్పటి నుంచి రష్యా చమురును భారత్ ఎక్కువగా కొంటోంది. యుక్రెయిన్లో జరిగిన యుద్ధ నేరాలకు సంబంధించి గత ఏడాది మార్చిలో అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు అరెస్టు వారెంట్ జారీ చేసిన నేపథ్యంలో విదేశీ పర్యటనలు చేయగలనని పుతిన్ ప్రపంచానికి చెప్పినట్లు ఉంటుంది.
అంతర్జాతీయ క్రిమినల్ కోర్టులో భారత్ సభ్యురాలు కాదు. దాని వారెంట్లను అమలు చేయాల్సిన బాధ్యత లేదు. అయినప్పటికీ పుతిన్ 2023లో భారత్లో జరిగిన G20 శిఖరాగ్ర సమావేశానికి హాజరు కాలేదు. 2024 సెప్టెంబర్లో పుతిన్ మంగోలియాను సందర్శించినప్పుడు మంగోలియా ఐసీసీ వారెంట్ను అమలు చేయలేదు. వారెంట్ అమలు చేయనందుకు ఐసీసీ సభ్య దేశమైన మంగోలియా అంతర్జాతీయంగా విమర్శలను ఎదుర్కొంది. అయితే ఆగస్టు ప్రారంభంలో జైశంకర్, భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోబాల్ కూడా మాస్కో వెళ్లారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్తో చర్చలు విఫలమైన నేపథ్యంలో పుతిన్ భారత్ పర్యటనకు వస్తున్నారు. ఆగస్టులో ట్రంప్, పుతిన్ అలస్కాలో సమావేశమయ్యారు. కానీ ఆ చర్చలు సక్సెస్ కాలేదు. అలస్కా సమావేశం తర్వాత నుంచి ట్రంప్ ప్రభుత్వం నాటో మిత్ర దేశాల ద్వారా యుక్రెయిన్కు పరిమిత సంఖ్యలో ఆయుధాలను పంపుతోంది. రష్యా యుక్రెయిన్ యుద్ధంపై అమెరికా మాజీ అధ్యక్షుడు జో బైడెన్ తరహా విధానం ట్రంప్ అనుసరించకపోయినప్పటికీ, యుక్రెయిన్ బాగా రాజీ పడాల్సిన శాంతి ప్రణాళికను ప్రకటించినప్పటికీ యుక్రెయిన్కు అమెరికా నిరంతరం మద్దతివ్వడంపై రష్యా అసంతృప్తిగా ఉంది. రష్యా నుంచి పెద్ద మొత్తంలో ముడి చమురును కొనుగోలు చేస్తుండటంతో ట్రంప్ ప్రభుత్వం భారత్ను లక్ష్యంగా చేసుకుంది. అయితే ట్రంప్ కోపానికి అసలు కారణం మే నెలలో భారత్ పాకిస్తాన్ సంక్షోభం ముగింపు క్రెడిట్ను అమెరికా అధ్యక్షుడికి మోదీ ఇవ్వకపోవడమేనని చాలా మంది విశ్లేషకులు భావిస్తున్నారు. భారత్ అమెరికా మధ్య సంబంధాలు క్షీణించిన ఈ సమయంలో రష్యాకు భారత్ బహిరంగంగా చెయ్యి అందించడం ఆశ్చర్యం కలిగించదు. పుతిన్ ఢిల్లీ పర్యటన భారత్, రష్యా రెండింటి వైపు నుంచి ప్రపంచానికి ఖచ్చితంగా రెండు శక్తివంతమైన మిత్రదేశాలు అన్న సందేశాన్ని పంపుతుంది. ఈ సందేశం ఖచ్చితంగా అమెరికాకు చేరుతుంది. కానీ భారత్, రష్యా మధ్య ఈ స్నేహపూర్వక వాతావరణంపై ట్రంప్ ఎలా స్పందిస్తారో తెలియాలంటే మాత్రం వేచి చూడాల్సిందే.